గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. ఆవు యొక్క శరీర అంగాల లోపల 14 భువనాలు అక్కడ ఉంటాయి అని చెప్తారు. అఖిలాండకోటి బ్రహ్మాండాలన్నీ ఆవు లోపల ఉన్నాయి. ఒక ఆవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే మొత్తం భువనమంతా తిరిగిన పుణ్యం వస్తుంది. ఒక్క ప్రదక్షిణం ఆవుకి గనక మనం చేస్తే భూమి అంతా ప్రదక్షిణం చేస్తే ఏ ఫలితం వస్తుందో అది వస్తుంది. ఇలా అనేక వాక్యాలు మనకి ఆవుల గురించి చెప్పారు. లక్ష్మీ స్థానంగా గోవు యొక్క పృష్ఠాన్ని చెప్తారు. గోవు ముఖం అబద్ధం ఆడింది కాబట్టి ముఖము జ్యేష్ఠ, ఈ ప్రదేశం అంతా లక్ష్మీమయం. ఎందుకు లక్ష్మీమయం ఒక్కసారి మనం ఆలోచిద్దాం. అక్కడే వెనక భాగంలోనే లక్ష్మి ప్రధానంగా రావడానికి పాలు వెనకాల చివర కింద నుంచి దొరుకుతున్నాయి. మరి ఆ తల్లి యొక్క మూత్రము మలము ఏదైతే గోమయము చాలా విశేషంగా మనం వైదిక ప్రక్రియలన్నింటిలో కూడా వాడుతూ ఉంటాం. ఏ పూజ చేసినా ముందు కాస్త గోమయంతో అలికారు, శుభ్రం చేశారు అంటారు. అక్కడ లక్ష్మి ఎందుకుంది అంటే మీరు ఎలాంటి పొలాన్ని తీసుకున్నా నిస్సారమైపోయి కెమికల్స్ వేసి సర్వనాశనం అయిపోతున్నాయి. అంత పేడ తీసుకొని వెళ్ళి ఆవు అక్కడ తిరిగి కనుక పేడ వేస్తే మళ్ళీ ఆ భూములన్నీ సారవంతం అవుతున్నాయి. అవునండి, అంతే కదమ్మా. మీకు ధనలక్ష్మి, ఆవు నుంచి ధనం వస్తుంది. ధాన్యలక్ష్మి, ఆవు వల్ల ధాన్యం వస్తుంది. ఆవు పాలు, ఆవు నెయ్యి వల్ల సంతాన లక్ష్మి, సంతానం కూడా కలుగుతోంది. ఇక విజయలక్ష్మి, వీరలక్ష్మి ఇవన్నీ చెప్పనే అక్కర్లేదు. ధాతు పుష్టి వచ్చిన వాడికి వీర్యలక్ష్మి రాకేమొస్తుంది? అంతే కదా. శుభ్రంగా ధాతు పుష్టి వస్తుంది తీసుకుంటే, వాడికి అన్ని విజయాల్లో విజయాలు కూడా వస్తున్నాయి. ఇదంతా కూడా ఆవు పేడకి ఆవు మూత్రానికి ఉన్నటువంటి మహాత్మ్యం. అక్కడ లక్ష్మీదేవి ఉంది కాబట్టే మీకు వేరే పేడ ఏదైనా మనుషులు కావచ్చు, వేరే జంతువులు కావచ్చు, ముక్కు మూసుకొని పారిపోతాం మనం. అంత వాసన వస్తుంది. గొర్రెల్ని తీసుకెళ్లి గదిలో కనుక పెడితే అసలు కాసేపు అయ్యాక గదిలోకి వెళ్ళలేం. కానీ మీరు గోశాలలకు వెళ్ళండి. ఇది జెర్సీ ఆవులు కాదు నేను చెప్తాను, మన దేశవాళీ ఆవులు ఉండేటటువంటి ప్రదేశం. ఇప్పుడు మా గోశాల ఉంది. మా గోశాలలో పక్కనే పేడంతా వేస్తాం. ఏ ఒక్కనాడు ఏ ఒక్కళ్ళు కూడా ఏంటండి ఆవు పేడ వాసన అన్నవాళ్ళు లేరు. ఆ వాసన రాదు. అది లక్ష్మీప్రదంగా ఉంటుంది. అంటే చూడండి, వాసన లేదు, ఆరోగ్యం ఉంది. అనేకమైనటువంటి మలేరియా, మశూచి లాంటి రోగాలకు కూడా ఇది మందుగా పనిచేస్తోంది. ఏదండి? గోమూత్రం, గోమయం. అవునండి. రకరకాల రోగాలకి, చర్మ రోగాలకు కూడా గోమయం. అసలు శరీరం అంతా గోమయం రాసుకొని గోమంత్రాలతోటి స్నానం చేసేటటువంటి సంప్రదాయం ఉండేది పూర్వం. అన్ని క్రిమికీటకాల రోగాలు అన్ని పోతాయట. క్రిమి సంహారిణి. గోమయం క్రిమి సంహారిణి, క్రిముల్ని స్వతసిద్ధంగా చంపేస్తుంది. అంతెందుకమ్మా, ఇవాళ సైంటిఫిక్గా మీరు తీసుకుంటే బయోటెక్నాలజీ ఏం చెప్తుంది మనకి? చక్కగా బ్రహ్మాండంగా తీసుకొని వెళ్ళి గోబర్ గ్యాస్ ప్లాంట్ వేస్తున్నాం, గ్యాస్ వస్తుంది, బ్రహ్మాండంగా వెలుగుతుంది. సంపద కాదా? అవునండి. అగ్ని ఎలా వస్తుంది అందులో నుంచి పుట్టుకొని? మనం పూర్వం నుంచి వాడేవాళ్ళం. ఇలా సంపదను ఉంచుకొని గ్యాస్ని తీయటం ఉత్తమమా? నిక్షిప్తంగా భూమి లోపల ఉన్న దాన్ని లాగి భూమి సమతౌల్యం దెబ్బతీయటం కరెక్టా? భూమి సమతౌల్యం దెబ్బతినకూడదు కదా. అందుకని అది అట్లా ఉంచి ఏనాడు మళ్ళీ మనం ఆవుల్ని పెంచుకొని అగ్ని అనేటటువంటిది పెడతామో ఆ రోజు. ఈ అగ్నికి మూలం అదే. పిడక కొట్టి పిడకను వెలిగించండి. అసలు ఆ పిడక వాసన ఇంట్లో తిరిగితే రోగాలన్నీ వెళ్ళిపోతున్నాయి కదా. లక్ష్మీప్రదం అంటే ఏమిటి? ఎలాంటి రోగాలైనా పోతాయి. కరోనా కాలంలో బాగా అమ్ముడుపోయిన వాటిల్లో పిడకలు ఒకటి. అది ఎందుకు సంపద అయ్యా అంటే భోపాల్లో గ్యాస్ ఒక అద్భుతమైనటువంటి ఉదంతం ఒకటి జరిగిందమ్మా. భోపాల్ గ్యాస్ లీక్ అయినప్పుడు అందరూ చచ్చిపోయారు దాదాపు. ఒక ఇంట్లో అగ్నిహోత్రాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు, ఆ ఇంట్లో ఒక్కళ్ళు కూడా పోలా. ఇది ప్రత్యక్షంగా ఆనాటి ఆర్టికల్ పేపర్స్ లో రాయబడ్డది. ఈయన ఎలా బతికారు అనేది ఆశ్చర్యం. అంటే ఏం లేదండి, అగ్నిహోత్రం చేశారు. అంటే పాయిజనస్ గ్యాసెస్ ని ఇంట్లోకి రానియట్లేదు. అది అంత శక్తి. లక్ష్మి అంటే ఏమిటి? ధనం అంటే ఎవరు? మనకి శ్రీ సూక్త ఫలశ్రుతి చేస్తే
ధనం అగ్నిర్ ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్ వరుణం ధనమశ్నుతే. మన శరీరంలో అగ్ని ధనం, మన శరీరంలో వాయువు ధనం, మన శరీరంలో ఇంద్రియాలు ధనం, మన శరీరంలో ధనం అగ్ని ధనం, ధనం సూర్యుడు ఓ ధనం. ఇలా అన్ని ధనాలు మన శరీరంలో ఉన్నాయి. ఈ ధనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆవు యొక్క పేడలోంచి ఇవన్నీ వస్తున్నాయి మనకి. ఆవు యొక్క మూత్రము నుంచి ఇవన్నీ వస్తున్నాయి. ఆవు యొక్క పాలల్లోంచి ఇవన్నీ వస్తున్నాయి. ఇవాళ ఏ సంస్కారమైన భారతదేశం